దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. హల్లెలూయా. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట మనందరము కూడా ఆలోచించేదిగా ఉండాలండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నియమించి తిని అని దేవుడు మాట్లాడుతున్నారు. చాలాసార్లు దేవుడు మనలను ఏర్పరచుకున్నారు, లేదంటే ప్రత్యేకించుకున్నారు. లోకంలో నుండి, పాపంలో నుండి ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నారు అనే ఈ మాటలు మనకు పదే పదే వినబడుతున్నప్పుడు ఒక్కొక్కసారి సందేహం కలగొచ్చు. నన్ను ప్రత్యేకించుకుని దేవుడు ఏం చేస్తారు? అసలు నా వల్ల ఆయనకేంటి అంత లాభం? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆత్మీయ జీవితంలో మనకు కలుగుతూ ఉండొచ్చు. ఈరోజు అలాంటి ఆలోచన కలిగిన వారందరికీ దేవుడిస్తున్నటువంటి మాట, ఆయన నామాన్ని ప్రచురము చేయుటకు మనల్ని ఆయన నియమించారట. ఆయన బలాన్ని మన జీవితంలో కనపరుస్తూ భూలోకమంతటా ఆయన నామమును సాక్ష్యముగా ప్రచురించుటకు మనం ఏర్పరచబడ్డవారం. లోకంలో జరగనటువంటి అద్భుతాలు, అసాధారణమైనటువంటి కార్యాలు ఆయన బలహీనులమైన మన జీవితాలలో జరిగించి మహిమపరచబడుటకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారండి. దేవుడు మనల్ని పిలుచుకున్నారు, ప్రత్యేకించుకున్నారు. మోషేని ఏర్పరచుకొని ఎన్నో అద్భుతాలు మోషే గారి ద్వారా జరిగించుటకు మోషేని దేవుడు నియమించారు. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నారండి. ఆ ప్రత్యేకతను మనం కలిగి ఉండుటకు, ఏర్పాటులో నిలిచి ఉండుటకు ఆశ కలిగి మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టగలిగితే, నా జీవితం ద్వారా మీరు ఎలా మహిమపరచబడాలనుకుంటున్నారు? నా సాక్ష్యం ద్వారా ఎక్కడెక్కడ మీరు గణపరచబడాలనుకుంటున్నారు? దేవా, నా జీవితాన్ని మీ హస్తాలకు అప్పగించుకొని చుండగా మీ ఉద్దేశాల్ని నా జీవితంలో జరిగించండి, మీ ఆలోచనల్ని నా జీవితంలో జరిగించండి అనే సమర్పణ కలిగినటువంటి ఆలోచనలతో ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టగలిగితే, మనల్ని దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నారో, మనల్ని ఎందుకు దేవుడు పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారో, ఆయన నామమును ప్రచురము చేయనట్లుగా ఎందుకు మనల్ని ఈ స్థితిలో ఆయన ఉంచారో అనే విషయాలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా ఒక స్పష్ట దర్శనం ద్వారా, ఒక స్పష్టమైనటువంటి వినికిడి ద్వారా మనకు ఆయన ఉద్దేశాలను బయలుపరుస్తారండి. కనుక అనుదినము ప్రభు సన్నిధిలో, నేను నీకు ఎలా ఉపయోగపడతాను ప్రభువా? నా క్రియల ద్వారా, నా పరిస్థితుల ద్వారా ఏ రీతిగా నేను మీకు ఉపయోగపడతాను, ఏ రీతిగా మీరు నన్ను బలపరచాలనుకుంటున్నారు అని అనుదినము మన వ్యక్తిగత ప్రార్థనలో కొంత సమయాన్ని మన జీవితాలలో ఆయన ఉద్దేశాన్ని గురించి మొరపెట్టగలిగితే, దేవుడు చేయాలనుకునే ఉద్దేశాన్ని ఆయన మనకు బయలుపరుస్తారు. ఆయన ప్రణాళికలను మనకు ఆయన చూపిస్తారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.